ఇటీవల డిఎస్సి 2024 స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ పరీక్షలో అడిగిన ఈ ప్రశ్నకు సమాధానం చూద్దాం. మొదటి స్టేట్మెంట్, ఎక్స్ అనే అక్షరానికి క్షితిజ సమాంతర మరియు నిలువు సౌష్ఠవ రేఖలను కలిగి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, సౌష్ఠవ రేఖలు అంటే ఏంటి? సౌష్ఠవ రేఖలు అంటే ఏదైనా ఒక వస్తువుకు మనము ఏదైనా ఒక యాంగిల్లో మధ్యలో నుండి రేఖను గీసినప్పుడు ఆ రేఖకు ఇరువైపులా సమానంగా ఉన్నట్లయితే అది సౌష్ఠవ రేఖ అనబడుతుంది. ఈ రేఖను సౌష్ఠవ రేఖ అంటారు. ఇప్పుడు అతను చెప్పిన దాని ప్రకారం ఎక్స్ అనే అక్షరాన్ని తీసుకుందాం. ఓకే, ఎక్స్ అనే అక్షరానికి ఎన్ని సౌష్ఠవ రేఖలు కలిగి ఉంటాయి అంటే, రేఖకు ఇరువైపులా సమానంగా వచ్చేలాగా ఇలాగా ఒక రేఖను గీయవచ్చు. ఇది క్షితిజ సమాంతర రేఖ అవుతుంది. సో ఇది రైట్. నెక్స్ట్, నిలువు సౌష్ఠవ రేఖ. ఇప్పుడు నిలువుగా మరొక సౌష్ఠవ రేఖ గీద్దాం. ఓకే, సో క్షితిజ సమాంతర నిలువు సౌష్ఠవ రేఖలను కలిగి ఉంది. సో ఈ ఆప్షన్ సరైనది. ఓకే, రైట్. నెక్స్ట్, NSZ భ్రమణ సౌష్ఠవ పరిమాణం 4. ఫస్ట్ ఆఫ్ ఆల్, భ్రమణ సౌష్ఠవం అంటే ఏమిటి? దాని పరిమాణం అంటే ఏమిటి? భ్రమణ సౌష్ఠవ పరిమాణం అంటే ఏదైనా ఒక అక్షరాన్ని లేదా వస్తువును తీసుకొని దానిని ఒక 360 degrees రొటేషన్ చేసినప్పుడు, దీన్ని నేను గ్రాడ్యువల్గా 360 degrees రొటేట్ చేస్తున్నాను అనుకోండి. అంటే సపోజ్ బి అనే అక్షరాన్ని తీసుకొని దీన్ని 360 degreesని రొటేట్ చేస్తున్నాను. ఇప్పుడు గమనించండి, అంటే ఇక్కడ నుంచి మొదలైంది, మళ్ళీ ఇదే పొజిషన్ వచ్చే వరకు దాన్ని భ్రమణం చేయిద్దాం. సో ఇక్కడ గమనిస్తూ ఉండండి, ఎప్పుడు ఇది రెండు మ్యాచ్ అవుతున్నాయో గమనించండి. ఎప్పుడు కూడా మ్యాచ్ కావట్లేదు. అంటే 360 degrees రొటేషన్ ఇప్పుడు కంప్లీట్ అయింది. ఈ కంప్లీట్ అయినప్పుడు ఎన్నిసార్లు మ్యాచ్ అయింది? ఒకసారి మాత్రమే మ్యాచ్ అయింది. అది కూడా ఎప్పుడు? మొత్తం 360 degrees భ్రమణం తర్వాత మ్యాచ్ అయింది. కాబట్టి సో 360 degrees భ్రమణం మొత్తంలో ఒకసారి మాత్రమే మ్యాచ్ అయింది. అంటే ఒరిజినల్కి ఆ భ్రమణం చెందిన వస్తువుకి. కాబట్టి దాని పరిమాణం 1 అవుతుంది. అదే సపోజ్ ఇప్పుడు సేమ్ ఇలాగా వీటికి భ్రమణ సౌష్ఠవ పరిమాణాలు కనుక్కుందాం. సో ఫస్ట్ N అనే అక్షరం తీసుకోండి. ఓకే, N అనే అక్షరం తీసుకున్నట్లయితే దానికి భ్రమణ సౌష్ఠవం ఇప్పుడు గమనిద్దాం. సో ఇప్పుడు N అనే అక్షరాన్ని నేను తీసుకున్నాను, దీన్ని భ్రమణం చెందిస్తున్నాను. ఇదే పొజిషన్ వచ్చినట్లయితే మనకు 360 degrees కంప్లీట్ అయినట్టు. ఇది ఒక గుర్తు అన్నట్టు. ఓకే, కన్ఫ్యూజ్ కాకుండా ఉండడానికి. సో ఇప్పుడు ఒకసారి మ్యాచ్ అయింది. సో నంబర్ 1 ప్లస్ ఇంకా ఎన్నిసార్లు మ్యాచ్ అవుతుంది? మ్యాచ్ కావట్లేదు. ఇంకోసారి మ్యాచ్ అయింది. సో ఇంకోసారి. సో మొత్తం మీద ఒక N అనే అక్షరాన్ని తీసుకుందాం. ఇప్పుడు ఈ N అనే అక్షరానికి తీసుకొని నేను రొటేషన్ చేస్తూ ఉన్నాను. మొదటి పొజిషన్ ఇది. మొదట ఎట్లాగో మ్యాచ్ అవుతుంది. సో 90 degrees 180 degrees తర్వాత ఒకసారి మ్యాచ్ అయింది. సో ఒకసారి మ్యాచ్ అయిందని రాశాను. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఇలాగే భ్రమణం చెందిస్తున్నాను. ఇప్పుడు కూడా మ్యాచ్ కాలేదు. మళ్ళీ అయింది. సో ఇంకోసారి. సో మొత్తం మీద 360 degrees భ్రమణం చెందించడంలో
2 సార్లు మనకు ఒరిజినల్ ఫిగర్తో మ్యాచ్ అయింది. కాబట్టి దీని భ్రమణ సౌష్టవం 2 అవుతుంది. నెక్స్ట్ ఎస్ అనే అక్షరాన్ని తీసుకుందాం ఇప్పుడు. సో ఎస్ అనే అక్షరాన్ని తీసుకోండి. ఇప్పుడు ఎస్ అనే అక్షరాన్ని తీసుకొని భ్రమణం చెందిస్తున్నాను. చూడండి, మ్యాచ్ కావట్లేదు. ఈ సందర్భంలో 2 మ్యాచ్ అయ్యాయి. సో ఒకసారి మ్యాచ్ అయింది. నెక్స్ట్ మళ్ళీ ఇలాగే తిప్పాను. ఇప్పుడు కూడా మ్యాచ్ కావట్లేదు. కాలేదు అయ్యింది. సో ఇంకోసారి మ్యాచ్ అయింది. సో 360 డిగ్రీల రొటేషన్లో మొదటి పొజిషన్తో మ్యాచ్ అయిన సందర్భాలు 2. ఒకటి 180 డిగ్రీల రొటేషన్ తర్వాత ఒకసారి మ్యాచ్ అయింది. 360 డిగ్రీల రొటేషన్ తర్వాత ఒకసారి మ్యాచ్ అయింది. కాబట్టి దీని భ్రమణ సౌష్టవ పరిమాణం 2 అవుతుంది. సిమిలర్లీ ఇట్లాగే మనం జడ్డుకి కూడా 2 సార్లు మ్యాచ్ అవుతుందని మనం ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు. కాబట్టి ఈ 3 అక్షరాలకు కూడా భ్రమణ సౌష్టవ పరిమాణం 3 అక్షరాలకు కూడా 2 అని వచ్చింది. కానీ మనకి ఇచ్చిన వాక్యంలో, ఇచ్చిన ప్రవచనంలో భ్రమణ సౌష్టవ పరిమాణం 4 అని ఇచ్చాడు. సో ఇది క్లియర్గా రాంగ్ స్టేట్మెంట్, తప్పుడు ప్రవచనం అని, అసత్యమైన ప్రవచనం అని మనం క్లియర్గా చెప్పేయచ్చు. నెక్స్ట్ 3వ ప్రవచనాన్ని చూద్దాం. ABE అనే అక్షరాలకు ఒక సౌష్టవాక్షం ఉండును. సో ఫస్ట్ ఇప్పుడు సౌష్టవాక్షం అంటే ఏమని ఇంతకుముందు తెలుసుకున్నాం. సో సరి సమాన భాగాలుగా విడగొట్టే ఒక రేఖను సౌష్టవ రేఖ అని మనం మన భాషలో చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు ఏ అనే అక్షరాన్ని తీసుకుందాం. ఏ అనే అక్షరాన్ని సౌష్టవంగా విడగొట్టే రేఖ కేవలం ఒకటే ఉంటుంది. అడ్డంలో చూడండి, అది సరి సమానంగా విడగొట్టలేదు. కాబట్టి ఏ అనే అక్షరానికి ఒక సౌష్టవాక్షం ఉంది. ఒక సౌష్టవాక్షం. నెక్స్ట్ బి అనే అక్షరాన్ని చూద్దాం. బి అనే అక్షరానికి కూడా సరిగ్గా మధ్యలో నుంచి డ్రా చేసినట్లయితే ఒక సౌష్టవాక్షం వస్తుంది. దీనికి కూడా ఒక సౌష్టవాక్షం. నెక్స్ట్ ఈ అనే అక్షరానికి కూడా మనం డ్రా చేసినట్లయితే ఒక సౌష్టవాక్షం వస్తుంది. కాబట్టి ఒక సౌష్టవం ఉంటుంది అనే ఈ ప్రవచనం సత్య ప్రవచనం అవుతుంది. నెక్స్ట్ HI అక్షరాలకు కేవలం ఒక సౌష్టవాక్షం ఉంటుంది మరియు భ్రమణ సౌష్టవ పరిమాణం 2 ఉంటుంది అని చెప్పాడు. మరి ఇది ఒకసారి మనం వెరిఫై చేద్దాం. H అనే అక్షరాన్ని తీసుకుందాం. H అనే అక్షరాన్ని తీసుకున్నట్లయితే దీనికి మొదట సౌష్టవాక్షం చూద్దాం, తర్వాత భ్రమణ సౌష్టవం చూద్దాం. H అనే అక్షరానికి సరి సమానంగా విడగొట్టగలిగే ఇదొక రేఖ ఉంటుంది, ఇది మరొక రేఖ ఉంటుంది. కాబట్టి సౌష్టవాక్షాలు కేవలం 1 అని చెప్పింది అసత్యం. సౌష్టవాక్షాల సంఖ్య 2 అవుతుంది. ఓకే. నెక్స్ట్ అదేవిధంగా ఐ అనే అక్షరాన్ని కూడా గమనించినట్లయితే ఇదొకటి లేదా ఐ అనే అక్షరానికి ఈ విధంగా ఒక సౌష్టవాక్షం, ఈ విధంగా ఒక సౌష్టవాక్షం గీయవచ్చు. కాబట్టి సౌష్టవాక్యాల సంఖ్య 2 అవుతుంది. కాబట్టి ఒకే సౌష్టవాక్షం ఉంటుందనే ప్రవచనం సరైనది కాదు. ఇది కూడా గమనించినట్లయితే ఇది కూడా కాదని మనం క్లియర్గా చెప్పవచ్చు. ఎలాగా అంటే హెచ్ని తీసుకోండి. హెచ్ అనే అక్షరాన్ని తీసుకొని ఇప్పుడు నేను భ్రమణం చెందిస్తున్నాను. ఇది ఈ పొజిషన్లో వచ్చే వరకు భ్రమణం చెందించండి. ఎట్లాగో మొదటి పొజిషన్లో మ్యాచ్ అవుతుంది, దాన్ని కౌంట్ చేయము. చూడండి, 90 డిగ్రీస్, 180 డిగ్రీస్. 180 డిగ్రీస్లో
రెండిటితో మ్యాచ్ అయ్యింది. కాబట్టి సౌష్ఠవ భ్రమణ అక్షాల సంఖ్య 1 అయింది. ప్లస్ ఇప్పుడు అంటే 360 డిగ్రీస్ రొటేషన్ భ్రమణం చెందించే లోపల మనకు ఇచ్చిన అక్షరంతో సరిగ్గా సరిపోయే అక్షరము 2 సార్లు వచ్చింది. కాబట్టి దీని భ్రమణ సౌష్ఠవ పరిమాణం 2 అవుతుంది. భ్రమణ సౌష్ఠవ పరిమాణం 2 అవుతుంది. నెక్స్ట్ ఐ అనే అక్షరాన్ని కూడా తీసుకున్నట్లయితే ఇప్పుడు ఐ అనే అక్షరాన్ని తీసుకుందాం. ఓకే, ఐ అనే అక్షరాన్ని తీసుకొని ఫస్ట్ ఎలాగో మ్యాచ్ అవుతుంది, అది కౌంట్ చేయం. 90 డిగ్రీస్ మ్యాచ్ కాలేదు, 180 డిగ్రీస్ మ్యాచ్ అయ్యింది, అంటే ఒకసారి మ్యాచ్ అయింది, ప్లస్ ఇంకోసారి మ్యాచ్ అయింది. సో మొత్తం మీద భ్రమణ సౌష్ఠవ పరిమాణము 2 అవుతుంది. కాబట్టి హెచ్ మరియు ఐ అక్షరాలకు భ్రమణ సౌష్ఠవ పరిమాణం 2 అనేది సరైనది. కానీ ఇది తప్పు కాబట్టి మొత్తం మీద ఈ ప్రవచనం సరైనది కాదు. సో మొత్తం మీద ఆప్షను ఏ మరియు సి 2 కూడా సరైనవి, 2 మాత్రమే సరైనవి అనేది ఆప్షన్ సరైన సమాధానం అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ. కాబట్టి ఏ మరియు సి వ్యాఖ్యలు సరైనవి. థ్యాంక్ యూ.